తమ్ముడు, మా చెల్లయితే మొన్నే కాలేజీకెళ్లారు. మళ్ళా కాలేజీకైతే సెలవులంట. ఇంక మళ్ళా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంక వారం రోజులైతే ఇంటి దగ్గరే ఉంటారు. మార్నింగే లెగవగాల్నే నా దగ్గరికైతే వచ్చారనమాట. వాళ్ళ ఫేసులు కూడా చూడండి ఎలా ఉన్నాయో. తమ్ముడు నేను ఒక దగ్గర ఉన్నామంటే వాడికి నాకు ఒక్క నిమిషం కూడా పడదు. ఇద్దరం ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటాం, కొట్టుకుంటానే ఉంటాం. కానీ దూరం ఎళ్ళిన తర్వాత వాడిని ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తది. ఇంటి దగ్గర ఉన్నాడనుకోండి రోజులో ఒకసారన్నా వచ్చి చూసి ఎళ్ళకపోతే వాడికైతే ఇంకైతే మా పాపని స్కూలుకి తీసుకెళ్ళే టయానికైతే వచ్చారనమాట. వాళ్ళతో అయితే కొంచెం సేపు మాట్లాడి మా పాపనైతే స్కూలుకి దింపేసి ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చేటప్పటికి మా అమ్మ అయితే ఇక్కడ గోంగూర పచ్చడైతే పడుతుందనమాట. ఇంక గోంగూర పచ్చడి పట్టడం అయిపోయిన తర్వాత రేపైతే వరలక్ష్మి వ్రతం కదా రూపు తీసుకుందామని వచ్చాము. నాకైతే ఈసారి తీసుకుందాం అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదులే గానీ మా బావ అయితే తీసుకోమంటే ఇంక అప్పటికప్పుడైతే మా అమ్మ నేనైతే వచ్చామనమాట. ఇంకైతే తీసుకుని ఇంక రిటర్న్ వచ్చేసేటప్పుడు కావాల్సిన సరుకులు కూడా కొన్ని అయితే తీసుకున్నాం. వచ్చేటప్పుడే మా పాప కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాము. అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్త ఈ బ్లౌజ్ పీసులు అయితే అలాగే ఉంటే కొన్ని అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. నేను తీసుకున్న రూపైతే ఇదే. మా తమ్ముడైతే మొక్కలైతే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అవి కూడా తీసేసుకుని లోపలైతే పెట్టేశాను. నైట్ పడుకునే ముందులో ఇంకా కావాల్సినవి అన్ని చోట పెట్టేసుకుని పప్పులు కూడా నైటే నానబెట్టేసేసుకున్నాను. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.